ఇప్పుడు 53వ నామము శివ. ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమో. ఇది అన్నమాట. శివ అంటే ఏంటో చూద్దాం. శివ అంటే ఏంటంటేనన్నా శివ అన్నది అమ్మా ఇష్ ఇష్ ప్లస్ ఇవ. ఇస్ మెలికలు పైకి ఇస్ ప్లస్ ఇవ. శివ అంటే ఇస్ ప్లస్ ఇవ శివ అవుతుంది. ఇస్ ప్లస్ ఇవ అనగా ఉన్నట్లు కనిపించు మాయ అని అర్థం. ఉన్నట్లుగా కనిపించు మాయ అని అర్థం. ఇప్పుడు నీవు ఇదంతా చూస్తున్నావు గదా! ఆ! శివ అంటే ఏమిటి? ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు కలలో నీకెట్లా ఉంటుంది? కల కంటున్నప్పుడు అది వాస్తవంగా ఉంటుంది. ఇక్కడ స్థితులు మారాయనుకో అమ్మా. స్థితులు మారాయనుకోండి. స్వప్నం నుంచి జాగ్రత్తలోకొస్తే కలగా అది ఉన్నట్లుగా అనిపించింది స్వామి. జాగ్రత్తలో మళ్ళీ అది లేదుగా, కలేగా, మాయేగా అని అప్పుడు అంటావు. అలానే జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో మనుషులు ఎప్పుడు ఇందులోనే తిరుగుతున్నా, తుర్యంలోకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో నువ్వు చూస్తున్న సృష్టి అంతా గూడా ఇష్ ప్లస్ ఇవ అంటే ఉన్నది ఏమిటి? కనిపించు మాయ. అనగా ఉన్నట్లుగా కనిపించు మాయ. అంటే ఈ జగత్తు, నీవు ఇదంతా గూడా ఇవాళ ఉండి రేపు ఉండదు అని. ఇది ఒక మాయ అని. శివ అంటే అది. అంతేగా? ఇవాళుండి రేపు ఉండదు. నువ్వు ఉండవు. సృష్టి ఉండదు. సో, అలాంటప్పుడు దీన్నేమన్నాం? ఇస్ ప్లస్ ఇవ అంటే ఇది శివ. హ్మ్. శివ అంటే శివుని యొక్క భార్య అయిన పార్వతీదేవి అని సారస్వతార్థము. శివ పార్వతులు. అంతే కదా! సారస్వత అర్థంలో ఏం చెప్తాం? గురువుగారు శివ అన్న పేరున్నప్పుడు మరి పార్వతీ అమ్మవారి పేరు కూడా రావాలి కదా! ఆది దంపతులు కదా! అంటే శివ పార్వతులయ్యా బాబు చాలా. అలా సామాన్య అర్థం కూడా ఇక్కడ స్ఫురిస్తూ ఉంటుంది. ఆయన పేరు తీసుకుంటే అమ్మవారి పేరు కూడా తప్పకుండా తీసుకుంటాం మనం. మనకు తెలియకుండానే తీసుకుంటాం. అది వారి దాంపత్యం. ఉట్టి శివ, శివ అనుకుంటూ తిరగం. శివ పార్వతులు ఏమ్మా! ఆయన ఎక్కడుంటే ఈమె అక్కడుంటుంది. హ్మ్. ఇప్పుడు ఇందులో రహస్య అర్థం ఏంటో తెలుసుకుందాం. ఏంటంటే ఇస్ ప్లస్ ఇవ ఈజ్ ఈక్వల్ టు శివ గదా! అంక అన్న పూర్వనామ రహస్యమే పూర్వనామం మనం శివకామేశ్వరాంకస్త అన్నాం గదా! ఆ పూర్వనామము యొక్క హ్మ్. రహస్యమే ఈ శివ. అర్థమైందా? ఆయన అయితే ఈమె అయింది. అంటే ఇస్ ప్లస్ ఇవ. శివకామేశ్వరాంకస్త అంటే అదనమాట. ఆయన ఎక్కడుంటే ఈమె అక్కడ ఉండటం అన్నమాట. అంటే అంక అన్న పూర్వనామ రహస్యమే ఈ శివ అన్న పదము. సో, చకార, వకారములు శివరూపము. అబ్బా! ఏం మెసేజ్‌లో సో, ఈ షకార, వకారాలు ఏమిటి? అవి హ్మ్. షకార, వకారములు శివరూపము. సో, శివ అంటే అవి శివరూపములు. ఇకార, ఆకారములు శక్తి రూపము. ఇకారం. సి సి ఈ ఈ అని వస్తుంది కదా! షకారంలో ఈ అనేది వస్తుంది కదా! ఆ ఈ అమ్మవారు. అలానే శివా వాలో ఆ రెండో ఆ ఉంది. అది అమ్మవారు శక్తి పదము. ఏమ్మా? లేదా శక్తి రూపము అని. అర్థమైందా? ఒక అక్షరంలో ఎలా ఉన్నారో చూడండి అమ్మవాళ్ళు. శివ అనే అక్షరంలో హ్మ్. షా ప్లస్ వ శివుడు. ఆ శివ నువ్వు అనాలి అంటే అక్కడ అమ్మవారు ఉండాలి. ష, సి, సి, చ, ఈ
ఈ అనేది వస్తుంటుంది కింద. అంతర్లీనంగా శక్తి ఉంటుంది. నీవు ఉన్నావు అనుకో, శరీరం కనిపిస్తుంది కానీ లోపల శక్తి ఉంది. అది ఉంటేనే నువ్వు ఉన్నావని. ఎస్ ప్లస్ శివ. ఈ ప్లస్ ఆ శివా, ఆ శివా అంటూ పోతుంటే ఆ నుంచి ఆ రెండో ఆ దీర్ఘం వస్తుంది. అది శక్తి ఆయనది. అంటే అమ్మవారే ఆయన శక్తి అని. అర్థమైందా? అంటే అంతర్లీనంగా ఉందని. ఇప్పుడు కండలు చూపిస్తుంటారే జిమ్‌లో, ఆ! అది లోపల ఉన్న శక్తి. లోపల ఉన్న శక్తి. ఆ కండం ఉందే వాళ్ళు చూపిచ్చేది, ఎక్స్‌పోజ్ చేసేది. అది శివ. దాని లోపల ఉన్నది ఈ ప్లస్ ఆ. అదుంటే ఇదొచ్చింది బయటికి. అదనమాట. సో, వాళ్ళిద్దరూ గూడా ఎలా ఉన్నారు? సమరస సమలీన సంయోగంలో ఉన్నారు. ఎవ్వరూ గూడా విడదీయలేని బంధం అది. ఏమ్మా? బంధము అని కూడా అనలేము. ఎందుకంటే వాళ్ళు ఒకటిలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి బంధం ఎలా అవుతుంది? ఒకటికి బంధం ఏముంది? ఇంకొకటి చేరితే అది బంధం అవుతుంది. 1+1 2 అన్నావు. అది బంధం. 2 కలిసాయి కాబట్టి 2 అండి. విడదీయటం ఎంతసేపు 1 - 1 0. అవునా? 2ని విడదీయొచ్చు గానీ, ఒకటిని విడదీయలేము. అలా ఉన్నారు వాళ్ళు. నిన్ను నీ శక్తిని విడదీయగలుస్తామా? నీ మనసుని, నీ ఊహల్ని విడదీసి ఇప్పుడు నీ మనసుంది. ఆలోచన చేయటం మానేయి అంటే మానుతోందా? అది ఆలోచన చేసుకుంటూ పోతోంది. నువ్వు ఆపలేవు. సముద్రంలో కెరటాలు ఎలా ఆపుతాం? సృష్టి అలా ఉంది అని. వారిద్దరితో నిండి ఉందని. శివ అంటే అది. వారి అభేదము వలన సృష్టి ఉన్నది. వారలా ఉన్నారు గాబట్టి, మనం ఇక్కడ మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నా మాటల్లో గూడా శబ్దము, వాక్కు, అర్థము గూడా వాళ్ళిద్దరే ఉన్నారు గాబట్టి, మీకు అర్థవంతమైన నా భాష్యం మీకు అర్థమవుతోంది. నేను జెప్తున్నవన్నీ అర్థమవుతున్నాయంటే అది అమ్మ దయ. అమ్మ దయ అంటే నీకేదో వస్తువు ఇస్తే దయ ఉంది అని కాదు అక్కడ అర్థం. అన్నిటికి వస్తు రూపంలో చూడకూడదు. ఏదో ఇచ్చింది నేను దయ అంటే ఏంటి? నీతో మాట్లాడించటం గూడా, నీ ఆలోచనకి సరైన అర్థవంతమైన మాటలు నీతో మాట్లాడించటం గూడా అమ్మ దయ ఉండాలి. శివుడిలా మాట్లాడటం కాదని. నోటికెంతొస్తే అంత. జడంగా మాట్లాడకూడదు. ఏమ్మా? జడముతో మాట్లాడకూడదు. అందులో శక్తి ఉంటేనే అర్థం అనేది వస్తుంది. అప్పుడు వాక్ అర్థ. ఊరికే సొల్లు మాటలు మాట్లాడుకోపోతే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకండి అంటాం గదా! అంటే పార్వతీ అమ్మవారు అంటే శక్తిని మర్చిపోయి మాట్లాడటం. వారిద్దరూ అర్థంగా ఉన్నారు. వాక్ అర్థము. ఎంత వాగుడు మనం వాగినా గూడా, ఆ మాటల్లో గూడా అర్థం ఉందక్కడ. ఊపుసుకుపోయే కబుర్లు చెప్పుకున్నా గూడా అందులో అర్థం ఉంది గాబట్టి పక్కవాడు గంట కూర్చున్నాడు నీ మాటలు వినటానికి. అక్కడ శివపార్వతులు వాక్ ప్లస్ అర్థంలో ఉన్నారు. అందుకే అంతసేపు మీ ఇద్దరు కాలక్షేపం చేశారు. మాటలు మాట్లాడుకుంటూ. ఇదంతా నీ తెలివితేటలు గాదు. ఇది పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో పదము, రేఖ, బీజ ఇవి అయినయే అది దాని అనుస్వరములు, ప్రాణములు కలిసి వస్తే నీ నోట్లోంచి వైఖరిలో నువ్వు మాట్లాడుతున్నావని. అనుస్వరాలు హ్మ్. ఈ చెప్పాను గదా! అనగా స్వర ప్రాణమును అనుసరించి రహించినవి. అప్పుడే నీ నోటి నుంచి మాట వస్తోంది. అది. సో, సృష్టి అంతా వారితో నిండి ఉంది అని. అభేదము అని. అభేదము భేదముగా కనిపించటం మాయ. ఇక్కడ ఒకటి 2గా భాషించటం. సూర్యుడి యొక్క ప్రతిబింబం. నీవు అద్దం దగ్గర నుంచున్నావంటే అక్కడ ఇద్దరులా కనిపిస్తున్నారు కానీ ఉన్నది ఒకటే. నువ్వు అద్దం దగ్గర నుంచున్నావనుకో, నీ ప్రతిబింబం చూసుకున్నావనుకో, ఏమ్మా! నీ వరకు అది 2గా కనిపిస్తూ ఉంటుంది. మాయ. నువ్వు పక్కకు తొలగిపోయావనుకో, ఆ! పక్కకి తొలగిపోతే ఏముంది? మాయ లేదు. అంటే ఈ జగత్తు అంతగా మాయా స్వరూపంతో నిండి ఉంది అని. అంటే ఒకటిగా వాళ్ళిద్దరూ ఉన్నారు. సో, అనేకంలో ఇంత సృష్టి చేసినప్పుడు మనం అనేకంలో శాశ్వతం అని ఎందుకు అనుకోవాలి? మనం గూడా ఆ ఒకటి నుంచి వచ్చిన వాళ్ళమే గాబట్టి మనము గూడా ఒకటే అనేది నువ్వు తెలుసుకోవాలి. అది వేదాంతం. అంటే నాలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది అని తెలుసుకోవటం. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు.
ఆ దృష్టి శివ దృష్టి తీసుకొస్తేనే గాని నీకు ఈ శివ అనే అందుకే శివ కటాక్షం ఉండాలి. ఇది శివ జ్ఞానము. ఆయన దృష్టితో చూసే జ్ఞానం ఇది. అంటే సత్యముతో సత్యమేవ జయతే అన్నారే. సచ్చిత్ ఆనంద అనేది నీకు తెలుస్తుంది. లేదు అంటే జీవానందముతోనే నువ్వు బతికేస్తావు. మాయతోనే బతుకుతావు. శరీరములో వచ్చిన సుఖములే నీ శాశ్వతంగా కనిపిస్తూ ఉంటాయి. దీనికంటే గొప్ప ఇవన్నీ అనుస్వరంలో స్వర ప్రాణముల్లా ఇది జీవాత్మగా నువ్వు అనుభవిస్తున్నావు ఇవన్నీ ఇక్కడ. కష్టము గాని, సుఖము గాని. కానీ ఆత్మ ఎలా ఉంది? నీ జీవుడు అది ఆత్మ భ్రమ చెందటమే జీవాత్మ అయింది. జీవాత్మను మనం ఏం చేస్తున్నాము? ఆత్మ వైపు మనం చూసామనుకో, అంటే నిన్ను నీవుగా చూసుకున్నావనుకో, అప్పుడు నువ్వు జీవం పోయి ఆత్మ అవుతావు. అద్దం నుంచి పక్కకు జరిగిపో, మళ్ళీ నువ్వేగా. అద్దం దగ్గరికెళ్తే మళ్ళీ అబ్బా! వేరు. భేదం వస్తుంది. భేదము. పక్కకి తొలగామనుకో అభేదం. ఇదంతా వినటానికి చాలా కష్టంగా ఉంటుందమ్మా. ఈ దృష్టి రావాలి అంటే శివ దృష్టి అది సామాన్యమైన విషయం. నువ్వు ఎంత తేలిగ్గా వింటున్నావో, ఎంత తేలిగ్గా అర్థం చేసుకుంటున్నావో, స్వానుభూతిలో అంత కష్టం అది. తెలుసా? అది అనుభవపూర్వకంగా చెప్తున్నాం. అందుకే శ్రీ విద్యకి భాష్యం చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు అది. ఎవరు చెప్పరు ఇంత డీటెయిల్డ్‌గా. ఎందుకంటే ఎక్కువ 80% ప్రాక్టికల్ పెట్టి చెప్తారు. అందుకే ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. లలిత సహస్రనామము, భగవద్గీత ఇవన్నీ కూడా పైన శ్లోకాలంతా చదివినంత మాత్రాన నువ్వు భగవద్గీత నీకు అర్థమైపోయిందని కాదు. అది మాయ. కృష్ణమాయ, విష్ణుమాయ. అందులో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. ధర్మం అంటే ఏమిటో అనేది ముందు తెలుసుకోవాలి. అర్థమైందా? ఎవరు బ్రాహ్మణులు? బ్రాహ్మణాలు అంటారు కదా. బ్రాహ్మణాలు అంటే అది తెలుసుకోవాలి. బ్రాహ్మణములు తెలుసుకోవాలి అంటే ఏంటంటే అమ్మవారు ఈ కుండలిని శక్తి నువ్వు పుట్టక పూర్వము నీ యొక్క బ్రహ్మకచ్చంలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రేమ, దయ, జాలి, కరుణ ఇటువంటివన్నిటితో స్వచ్ఛంగా నీ బ్రహ్మకచ్చంలోకి ప్రవేశిస్తుంది. తెలుసా? అందుకే చిన్నపిల్లలు అలా ఉంటారు. అవి తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. అవి బ్రాహ్మణాలు అంటారు. అర్థమైందా? ఎప్పుడైతే మాయలో వచ్చామో ద్వంద్వం వస్తుంది. జీవాత్మ అవుతాడు. బ్రాహ్మణములు అంటే అది. ఎప్పుడైతే పైనుంచి అమ్మవారు అవన్నీ కరుణ, దయ, జాలి, ప్రేమ ఇటువంటివన్నీ ఉన్నాయే స్వచ్ఛమైనవన్నీ కూడా అవన్నిటితో కూడుకొని నీ బ్రహ్మకచ్చంలో నుంచి నీ యొక్క మూలాధారం వరకు కూడా ప్రవహిస్తూ ఉంటుందే. అవి అవి తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో ఆ రహస్యం వాడు బ్రాహ్మణుడు అంటారు. అంటే బ్రహ్మవేత్త, బ్రహ్మని తెలుసుకున్నవాడు, బ్రహ్మ విద్య తెలిసినవాడు అని. చాలా ఇది ఇక్కడ ఏం చెప్పలేదు వారు. ఇది సానుభూతికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు మూలాధారం నుంచి క్రియాయోగం చేసుకుంటూ ఇదే మనసుతో అక్కడ ఉంటావా అంటే బ్రహ్మకచ్చంలో ఉండవు కదా. బ్రహ్మకచ్చంలో స్థితి వేరు నీది. బ్రాహ్మణాల్లో ఉంటావు, అమ్మవారి రూపంలో ఉంటావు. ఇక్కడ ఇంకా ఈ పేర్లు పట్టుకుంది ఈ మాయ పోతుంది. మాయ తొలగిన తర్వాత అర్థం తీసేస్తే ఇంకేముందమ్మా. ఒక మంటపంలో పెళ్లిళ్ళ సీజన్లో గంటకి పందిళ్ళు మారుతూనే ఉంటాయి. ఏ పెళ్లి ఎప్పుడు జరిగిందో మనకే తెలియదు. ఆ హాల్లో అంతే తొలగిపోతూ ఉంటాయి. కొత్త వాళ్ళందరూ వస్తుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పోతూ ఉంటారు. అట్లా అన్నమాట. అంతేగాని బ్రాహ్మణములు అంటే అది తెలుసుకోవటం అంటే శివ కటాక్షం ఉండాలి. అదే శివ జ్ఞానము అంటారు. శివుడి కటాక్షం ఉంది అంటే ఆ జ్ఞానం ఇస్తాడు. శివ దృష్టి ఇస్తాడు. ఈ దృష్టితో నన్నేం అర్థం చేసుకుంటారా వెధవా, మూడో కన్ను దగ్గరికి రా అంటాడు. అక్కడ ఇస్తాడు. అదే వరములు, ఇచ్చే వరములు.
అన్ని వరాలు అక్కడ పొందుతావు. ఈ కింద పొందవు. అర్థమైందా? అది. అంటే పైనవి. అది ధర్మార్థ, కామ, మోక్షాలు ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ లయాలు, నిర్వికల్ప సమాధులు ఇవన్నీ గూడా మూడో కన్ను దగ్గర నువ్వు చేరుకుంటేనే గాని అవి నీకు దక్కవు. కింద కూర్చొని చేసి నాకు లయం ఇవ్వమంటే ఇవ్వరు. అర్థమైందా? అదనమాట. ఆత్మని అంతవరకు ప్రస్థానం చేయించాలి. అంతవరకు నువ్వు నడిపించాలి. అదే నీవుగా ఉండి పైకి వెళ్ళాలి. మూడో కన్ను దగ్గర నీ దేహ భ్రాంతి, ఈ భ్రాంతులు తొలగించుకోవాలి. మాయనే నీకు తెలియకుండానే ఇవన్నీ తొలగిపోతాయి. అప్పుడు నీ స్థూల భావాలు, జీవ భావాలు పడిపోయి, ఆకులు రాలినట్టు రాలిపోయి, అప్పుడు నువ్వు కాండంగా అక్కడ ఉట్టిగా, నగ్నంగా అంటే నగ్నము అంటే ఏంటంటే ఆత్మగా ఉంటావని. నగ్నాత్మ. ఇవన్నీ తొడుగులు. శరీరము, స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ ఇవన్నీ బట్టలేసుకున్నట్టు. అక్కడ ఉట్టి ఆత్మే ఉంటుంది. అదనమాట. అర్థమైందా? అదే అసలైన దర్శనం. సో, మాయ అనగా నామరూపములు. దానికి మూల కారణమైన శక్తియే శివ. ఇప్పుడు నీ ఇప్పుడు మనం అందరం కూడా ఈ సృష్టిలో హ్మ్. ప్రాణంతో ఉన్నాంగా, తిరుగుతున్నాం గదా! దీనికి ఎవరు? మాయ అనగా నామరూపములు. అంటే జడమంతా శివుడైతే, దానికి మూల కారణమైన శక్తి అమ్మవారు ఏమిటి? శివ. శివాని. ఆయన అప్పుడే శివ అయ్యాడు. ఆమె ఆయనలోకి వచ్చినప్పుడు శివ అయ్యాడు. అర్థమైందా? నువ్వు పుట్టిన తర్వాత నేను పలానా వాళ్ళ పిల్లలవండి అంటున్నావు. పుట్టక పూర్వం ఎలా చెప్పుకుంటావు? అంటే అక్కడ అమ్మవారు ఈయనతో నువ్వు దేవుడివి అనిపించింది. నువ్వు శివుడివి అని అనిపించిందని. అర్థమైందా? అది ఎవరు? ఆమె శక్తి. ఆ శక్తితో చెప్పావు నేను శివుడిని. నేనింత నేను ఇంత షాడ్గుణ్య సంపత్తి కలిగిన వాడిని. నేనెందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నానని అప్పుడు ఆయన శివ సంకల్పం చేసి సృష్టి చేశాడని. అది శక్తి వలన జరిగింది. మూల కారణం శక్తి. నువ్వు ఏ పని చేసినా శక్తియే చేయిస్తోంది. ఇప్పుడు నువ్వు వింటున్నావు అన్నా గూడా ఈ ఓపిక, ఓర్పు, సహనము, భక్తి ఇవన్నీ గూడా ఓర్పు, సహనము ఇవన్నీ గూడా ఏంటంటేనమ్మా లౌకికంగా ఓర్పు, సహనాలు బాగా పనికొస్తాయి. ఎందుకంటే 10 మంది ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండటం, సహనంగా ఉండటం. ఈ పదాలు ఇక్కడ పని చెయ్యవు. ఎక్కడ? ధ్యానము ఇక్కడ ఏంటంటేనన్న ఇక్కడ కావలసిన వస్తువులు వేరుగా ఉంటాయి. ఈ సహనమే నువ్వు ఇవన్నీ అభ్యాసాలు. ఇవన్నీ అభ్యాసం చేసి నువ్వు ధ్యానాన్ని పండించుకుంటావు. ఈ సహనం అనేది ఉందే ఈ శక్తి, ఈ అమ్మవారి కటాక్షం పొంది నువ్వు ధ్యానంలో ధ్యానివవుతావు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ధ్యానం చేస్తున్నానండి అంటూ జన్మంతా చెప్తూనే ఉంటావు. వాడు ధ్యానిరా వాడు అని ఎప్పుడన్నా నువ్వు చెప్పగలుస్తావు? ఆ శక్తి ఉంది. ఆ శక్తి కరుణ ఉంటే, దయ ఉంటే నీ ధ్యానము పండుతుంది. నీ భక్తి పండుతుంది. అర్థమైందా? సో, అప్పుడు నీకు గుర్తింపు అనేది వస్తుంది. అప్పుడు నువ్వు శివ అవుతావు. అదన్నమాట. సో, అన్నిటికి మూలం శక్తి. అందుకే సర్వం శక్తిమయం జగత్. శక్తి లేకుండా సృష్టి ఏముందమ్మా? ఒకటే ప్రశ్న. శక్తి లేకుండా సృష్టి ఏముంది చెప్పండి? శివుడే లేనప్పుడు నువ్వు నేనెక్కడున్నాం? అందుకే శక్తి ఆరాధకులు ఎక్కువ అవుతారు. శక్తి పీఠాలు అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భుక్త భవిష్యతి 18 శక్తి పీఠాలు ఉన్నాయి మరి. ఈ సృష్టిలో అన్ని శక్తి పీఠాలే కదమ్మా! ఏ గుడికి వెళ్ళు అక్కడ శక్తి పీఠం ఉంటుంది. ఆ దేవుడికి సంబంధించిన శక్తి శ్రీచక్రం ఉంటుందక్కడ. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నీకు తెలియని విషయాలేంటంటే ఆ గుడివి, వాళ్ళు అవన్నీ మీకు చెప్పరు. ఉట్టి విగ్రహం చూపించి, ప్రసాదం ఇచ్చి పంపిస్తారు. మీరు అది అది నోట్లో వేసుకొని చంకలో ఎగరేసుకుంటూ బయటకొస్తారు. అంతవరకే మీ పాత్ర గాని, దాని వెనక రహస్యం చెప్తున్నాం ఇక్కడ. ఏ పీఠమైనా గూడా ఇప్పుడు కామాఖ్య పీఠము ఉంది. అక్కడ శక్తి పీఠము అన్నాం. శక్తి అంటే ఏమిటి? శివుడిని కదిలించేది. అంటే నిన్ను కదిలించే శక్తి అన్నమాట. ఆ శక్తి లేకుండా నువ్వేం కదులుతావు? నువ్వేం పని చేస్తావు? నువ్వేం మాట్లాడతావు? అన్నం తినటం కూడా శక్తి. అరాయించుకోవటం శక్తి. శక్తి లేకుండా ఏమీ చేయలేవు. ఎనర్జీ నాన్న. ఎనర్జీ ఏమిటి? ఆ ఎనర్జీయే అమ్మవారు. శివుడిలో ఉన్న శక్తియే అమ్మవారు. ఆ తల్లి దయ ఉండాలి.
అంటే నీలో శక్తి రూపంలో ఉన్న అమ్మవారిని నువ్వు మొదటి నమస్కారం చేసుకో. అందుకే గురు కృపా హి కేవలం, ఇది చెప్పిన వాడు గురువు కాబట్టి గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం అని అమ్మవారు చెప్తుంది. గురువులు చెప్తారు. ఈ రహస్యం చెప్పిన వాడు గురువు కాబట్టి ముందు ఆయనకు ఒక నమస్కారం చేసుకొని తర్వాత అమ్మవారికి నమస్కారం. మాతృ కృపా హి కేవలం, ఆమె కృప ఉంది కాబట్టి నేను గురు ద్వారా గురుముఖత ఈ శక్తి యొక్క తత్వాన్ని తెలుసుకున్నాను. శివతత్వాన్ని తెలుసుకున్నాను. శివుడుగా ఉట్టి శివుడుగా జడముగా లేకుండా జడమైన జీవితాన్ని గడపడం కాదు. శక్తివంతమైన జీవితాన్ని గడపాలి. శక్తి ఈ జడమైన పదార్థానికి మూలమేంటో అది తెలుసుకొని జీవించటం. అంతేగాని పుట్టాము, ఏదో పెరిగేస్తున్నాం, ఏదో తినేస్తున్నాం, ఏదో ముందుకు వెళ్ళిపోతుంది జీవితం. అది కాదు. ఇలా అందరూ బతుకుతారు. జంతువులు కూడా బతుకుతాయి. నీకంటూ ఒకటి ఉంది కదా! అమ్మవారు నీకు జ్ఞానం అనేది ఇచ్చింది. బుద్ధి అనేది ఇచ్చింది. ఆవిడే బుద్ధి మళ్ళీ. బుద్ధి శక్తితో నువ్వు తెలుసుకో అని. నీ నీ బుద్ధి అనేది ఉందే, మందంగా ఉంటే బుద్ధిని ఎక్కువ ఉపయోగించలేదని. శ్రీ విజయపసులు వాళ్ళందరూ ఏంటంటే ఆ బుద్ధి అనే స్థితిలో ఉండి మాట్లాడతారు. అందుకే వాళ్ళు బుద్ధిమంతులు, బుద్ధులు, గౌతమ బుద్ధులు అన్నమాట. మామూలు జీవాలన్నీ కూడా మనసుతో మాట్లాడుతుంటాయి. ఇప్పుడు ఒక మాట, ఇంకో క్షణంలో ఇంకో మాట. సో అందుకే మూల కారణ శక్తియే శివ. అది శివాభిన్న పరమాతృకా స్వరూపము. శివుడికి అభిన్నము. భిన్నము కాదు, అభిన్నము అన్నమాట. శివ అన్నావంటే శివాని అని అనాల్సిందే, తప్పదు. వాక్కు నువ్వు మాట మాట్లాడావు అంటే దాని వెనక ఏముంది? అర్థం ఉంది. అర్థం లేకుండా మాటలేం మాట్లాడతాను చెప్పండి? అభిన్నము. భిన్నముగా చూడకూడదు. సృష్టిని ఎప్పుడు భిన్నముగా చూడకూడదు. అందుకే చాలా మంది పెద్దలు ఏమంటుంటారు, చిన్న పెద్ద అంటుంటారు కదా! గురువు గాని అమ్మవారు గాని వీళ్ళని భిన్నముగా చూడకూడదు. అమ్మవారే శివపార్వతులే గురు రూపంలో ఉన్నారని అనుకోవాలి. గురువు వేరు, అమ్మవారు వేరు, శివుడు వేరు. ఈయన చెప్పిన తర్వాత ఆ అమ్మను పట్టుకుంటే ఆమె ఇస్తుంది, ఈయన కాదు ఇచ్చేది. ఈయన కేవలం ఆమె గురించి చెప్పేవాడే. ఇది కాదు ఆలోచనలు చేయటం. ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది కూడా ఈ గురువే చెప్తాడు. అర్థమైందా? ఈ గురువు నువ్వు తెలుసుకున్నావు అంటే, ఈ శివజ్ఞానం తెలుసుకుంటే అయాచితంగా అప్రయత్నంగా అమ్మ అనుగ్రహానికి పాత్రుడు అవుతావు అని. లేదు అంటే చాలా కష్టమైన ఘోర కఠోర తపస్సులు చేయాలి. గురువు లేకుండా విద్యలు ఎలా ఉంటాయి? గుడ్డి విద్యలు. ఏ విద్య అవ్వదు. అవునా? ఏకలవ్యుడి విద్యలు. ఏమమ్మా? గుర్తింపు లేని విద్యలు. అదనమాట. అగ్ని సోమాత్మక నాద తనువు. శివుడు, శివ అంటే ఏంటి? అగ్ని, నాదము, చంద్రుడు. అగ్ని సోమాత్మకం జగత్ అంటే ఈ మూడు లేకుండా సృష్టి లేదు. ఏ మతంలో గాని, ఏ పుణ్య గ్రంథాల్లో గాని చెప్పింది ఇదే. దీని మీదే. అగ్ని సోమ చంద్రాత్మకం. అగ్ని సోమాత్మకం. అగ్ని అంటే ఏంటంటేనేమో సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సూర్యుడి యొక్క తాపమే అగ్ని. సూర్యుడు వేరని కాదు. అగ్ని సోమాత్మకం జగత్ అంటే ఏంటి? అగ్ని అంటే ఏమిటి? సూర్యుడు అని. ఆయనలో ఉన్న తాపము. సూర్య తాపం ఉంటుంది కదా! అది అగ్ని. అది ఉంటేనే జీవం అనేది పుడుతుంది. అంటే కిరణములు. ఆయన అగ్ని వలన ఇప్పుడు నీకు చలి వేస్తుందనుకో, అగ్ని దగ్గరికి వెళ్తావు. చలి ఏమైపోయింది? పోయింది. వెచ్చగా ఉంది. అట్లా అగ్ని. అగ్ని అంటే సూర్యుడు అంటే ఏంటంటే కేవలం మండే సూర్యుడే. ఆయనతో ఏముందండి అలా ఇలా సృష్టి వచ్చిందండి కాదు అక్కడ. అంటే సూర్యుడే అగ్ని. తాపము. సూర్య తాపము వలన చంద్రుడు వచ్చాడు. మనస్సు అనేది వచ్చింది. ఏమా? అగ్ని అనేది వచ్చింది. వేడి, వెచ్చదనం అనేది వచ్చింది. మనకు కూడా శరీరంలో వాత, పిత్త, కఫాలు ఉన్నాయి కదమ్మా. వేడి శరీరాలు, చల్ల శరీరాలు ఇలా ఉంటాయి కదా! ఈ వేడి, వెచ్చదనం, చల్లదనం వలన ఏమిటి? అగ్ని సోమాత్మకం వలన జీవం పుట్టింది అని. సో అన్నిటికీ మూలం ఏమిటి? శివ. ఈ మూడిటిని ధరించిన వాడు కాబట్టి ఆయన శివ అని. ఆయన నుంచి సృష్టి వచ్చింది అని. శివ అంటే అది. శివ శివాని అని. ఏమ్మా?